ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లోని ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క ఈ 2025 ఫలితాలని మనం విశ్లేషించుకుందాం. విశేషంగా ఈ 2025లో మే వరకు కూడా గోచార రీత్యా మీనరాశి వారికి పెద్దగా ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. అయితే మేలో 3 ప్రధాన గ్రహాలైనటువంటి గురు, రాహు, కేతువులు వారి యొక్క రాశులు మారటం, అలాగే మార్చి 30వ తేదీ శని భగవానులు ఆయన యొక్క సంచారం కుంభంలో ముగించుకుని మీనంలోకి ప్రవేశించటం, ఈ 4 గ్రహాల యొక్క సమూహం వాటి రాశులు ప్రవేశాలు వాటి ఫలితాలను కనుక విశ్లేషించినట్లయితే అత్యంత ఇబ్బందికరమైన రాశుల్లో ఈ సంవత్సరం అంటే 2025లో మనం చెప్పుకునే రాశి ఏదైనా ఉందంటే అది మీనరాశి అవుతుంది. ఎందుకంటే లగ్నం అంటే మీనంలోకి శని భగవానుడు 27 సంవత్సరాల తర్వాత ఆయన ప్రవేశం చేయటం జరుగుతుంది. సో ఇంకో 2.5 సంవత్సరాల పాటు శని భగవానులు మీన సంచారం చేస్తారు. ఇది ఏలినాటి శని పీక్గా మనం పరిగణించాలి. దీనివల్ల మీనరాశి వారికి కొద్దిగా బద్ధకము, పని చేయటంలో అలసత్వము, ఏది చేయాలనిపించకపోవటం, చురుకుదనం లోపించటం ఇత్యాది లక్షణాలు విశేషంగా కనపడతాయి. అలాగే లగ్న దశమాధిపతి అయిన బృహస్పతి చతుర్థ భావంలోకి మీలో సంచారం చేయటం, రాహు భగవానులు వ్యయంలో, కేతు భగవానులు షష్టంలోకి రావటం అనేది విశేషంగా చూసుకుని విశ్లేషించినట్లయితే షష్టమ కేతువు ఉండటం వల్ల వీరు ఎవరికైనా ధనం ఇచ్చినా, వీరు ఎవరి దగ్గరైనా ధనం తీసుకుంటే తీర్చలేకపోవటం, అంటే అప్పులు చేసినట్లయితే తీర్చడం కష్టమవుతుంది. అలాగే వీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ ధనం వెనక్కి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీరిని ఎవరికి ధనం ఇవ్వద్దు అనేది మీనరాశి వారికి విశేషంగా సూచించటమైంది. అలాగే ఎవరి దగ్గర అప్పుగా ధనం తీసుకోవద్దని సూచించటమైంది. అలాగే రాహు భగవానుల యొక్క సంచారం వ్యయస్థానంలో ఉండటం వల్ల నిద్రలేమితో బాధపడతారు. హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు మీనరాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే చతుర్థ భావంలో గురు సంచారం జరగటం వల్ల గృహానికి సంబంధించి స్థిర ఆస్తులు కొనుగోలు విషయానికి సంబంధించి మే తర్వాత పూర్తి అనుకూల స్థితి కనపడుతుంది. స్థిరాస్తులు కొనే అవకాశం, వాహనాలు కొనే అవకాశం కనపడుతుంది. శని భగవానుడు లగ్న సంచారం చేయటం వల్ల వీరు ఆ బద్ధకాన్ని వదిలించుకోవడానికి రోజు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి అనేది సూచించటమైంది. అంటే వాకింగ్ కానీ జిమ్ కానీ వీరు కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే న్యాచురల్గా వీరికి లాభ వ్యయాధిపతి శని భగవానుడు, వ్యయాధిపతి లగ్నంలోకి వస్తున్నప్పుడు శరీరాన్ని వ్యయం చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు వాకింగ్ చేసినట్లయితే అదే ఈ రాశి వారికి అద్భుతమైన రెమెడీగా మనం చెప్పవచ్చు. కెరియర్ పరంగా కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే సప్తమ వీక్షణ గురువు భగవానులది అక్కడ పడుతుంది కాబట్టి దశమ భావం మీద వీరి యొక్క కెరియర్ మాత్రం బాగానే ఉంటుంది. కాకపోతే ఆరోగ్యరీత్యా శని భగవానుల సంచారం మీనరాశిలో జరుగుతున్నందువలన ఆరోగ్యరీత్యా అలసత్వం రీత్యా బద్ధకాలు లేకుండా చురుగ్గా వ్యవహరించే విషయంలో మీనరాశి వారు ఎట్టి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీనరాశి వారి స్వభావమే వారిని వారే హీరో చేసుకుంటారు, వారిని వారే విలన్గా మార్చుకోగలరు. ఈ 2 తత్వాలు, హీరో విలన్ తత్వాలు 2 ఆ యొక్క మీనరాశి వారిలోనే ఇమిడి ఉంటాయి. కాబట్టి వారిని వారే సెల్ఫ్ డ్యామేజ్ చేసుకుంటారు. కాబట్టి శని భగవానుడి సంచారం అక్కడ జరుగుతుంది కాబట్టి ఎటువంటి అలసత్వం కూడా ఈ యొక్క మీనరాశి వారికి వారి యొక్క శరీరంకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం విశేషంగా సూచించటమైనది. ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ, ఇది చేయవలసిందే. ఈ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఈ శని భగవాను యొక్క సంచారాన్ని మీనరాశి వారు ఎట్టి పరిస్థితిలో చాలా అనుకూల స్థితిలోనే అధిగమించగలరు. ఇది విశేషంగా గమనించవాలి. స్వస్తి.